హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజడి అస్కరి ఎండి యునాని. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అయినా దాటినా 6 సంవత్సరాలు దాటినా పిల్లలు లేరు. మగవాళ్ళు ఏమంటారంటే నేను మగాడిని, నాకేం తక్కువ, మా భార్యలో లోపం ఉంది, ఒక ఈగో, నేను మగాడిని కదా. మగవాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటుంది. కానీ నేను ఒక్కటేం చెప్తానంటే, మనకు ఒకవేళ సంవత్సరం పెళ్ళి అయ్యి సంవత్సరం తర్వాత ఏం ప్రికాషన్స్ తీసుకోకుండా సెక్స్ చేస్తున్నప్పుడు 1 ఇయర్ తర్వాత పిల్లలు పుట్టకపోతే, కన్సీవ్ అవ్వకపోతే ఫస్ట్ మగాడి వీర్యం టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో లోపం ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వీర్యం లోపల ఎలాంటి లోపం లేకపోతే అప్పుడు మన భార్య వైపు చూడాలి. ఆమెకు స్కానింగ్ చేయించి ఆమె అండాశయాలు ఎలా ఉన్నాయి, ఓవం ఎలా ఉంది, అసలు పీసీఓడి ఉందా, ట్యూబల్ బ్లాకేజ్ ఉందా, లేకుంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అసలు ఏం లోపం ఉంది చూడాలి. అటు చూడాలి. ఇద్దరిలో ఉంటే ఇద్దరు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకుంటే ఒక ప్రాబ్లం ఉంటే ఒకరికి ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు పుడతారు. కానీ ఈగోతో ఉండి నాకు లేదు, నీకే ఉంది సమస్య అంటూ ఇరువైపులా ఎలాగే ఒక అటిట్యూడ్గా ఉంటే పిల్లలు కారండి. పిల్లలు అవ్వటానికి టెస్టులు చేయించుకొని ఎవరిలో సమస్య ఉంటే ఆ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటే పరిష్కారం అవుతుంది, పిల్లలు పుడతారు. మా దగ్గర ఎంతోమందికి సంతానం కలిగిన ఎన్నో కేసులు మా దగ్గర. పీసీఓడి ఉన్న దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఫైబ్రాయిడ్ ఉన్న ట్రీట్మెంట్, ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న మా దగ్గర లేడీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్. మగవాళ్లలో వీర్య కణాలు తగ్గిన దానికి మంచి ట్రీట్మెంట్, మగతనం తగ్గిన ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి పంతానికి వెళ్ళకుండా భార్యాభర్తలు పిల్లల కోసం చాలామంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి, సార్ ఇప్పుడు 6 సంవత్సరాలు ఎందుకు టెస్ట్ చేసుకోలేదు, 5 సంవత్సరాలు టెస్ట్ చేసుకోలేదు, ఇలాగే టైం వేస్ట్ చేసుకున్నాం సార్, ఇప్పుడు టెస్టులు చేయండి, మాకు ట్రీట్మెంట్ చేయని వస్తుంటారు. అలాంటి దంపతులకు ఒకటి చెప్తాను, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎట్లాంటి సమస్య ఉన్నా దానికి పరిష్కారం ఉంది, ట్రీట్మెంట్ ఉంది. విన్నారు కదండి. మీలో ఇలాంటి సమస్య ఉండి బాధపడుతున్న వాళ్ళకు మాతో సంప్రదించవచ్చు, ఫోన్ మీద మాట్లాడవచ్చు, సౌలభ్యం వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటికి సెలవు.